వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా ఉండే అలాగే హెల్తీ అయిన రాగి లడ్డు రెసిపీ అండి. అదండి, ఈ రాగి లడ్డూని మనం సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యి బాగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి రాగి పిండిని బాగా 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా రాగి పిండి బాగా ఫ్రై అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకోవాలండి పక్కన పెట్టి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలను వేసుకోవాలండి. పల్లీలను వేసి ఒక 40-50 సెకండ్ల పాటు వేపుకున్నాక ఒక 10 బాదం పప్పుని, ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుని, ఒక 2 టేబుల్ స్పూన్ల పిస్తాని కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా ఇలా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలండి ఈ పల్లీలని, డ్రై ఫ్రూట్స్ని. ఇప్పుడు ఇందులోకి ఒక 4 యాలకుల్ని కూడా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఈ రాగి లడ్డు కోసం బెల్లం పౌడర్ని యూస్ చేస్తున్నానండి. మీ దగ్గర బెల్లం పౌడర్ లేకుండా ఉంటే మీరు ఒక 1/2 కప్పు బెల్లాన్ని వేసి ఇక్కడ గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చండి. దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పొడిని చల్లార్చిన రాగి పిండిలోకి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వేయించిన నువ్వుల్ని కూడా వేసుకోవాలండి. నువ్వుల్ని అలాగే ఈ పల్లీల పొడిని రాగి పిండిలో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లం పొడిని వేసుకోవాలండి. బెల్లం పొడిని బాగా ఈ పిండిలోకి మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యిని బాగా వేడి చేసి వేసుకోవాలండి. ఇలా నెయ్యిని వేసుకున్నాక ఇలా బాగా కలుపుకోవాలండి. నెయ్యిని ఈ పిండితో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూడండి, పిండి బాగా కలిసిందండి. ఇప్పుడు ఇలా లడ్డూని చుట్టుకోవాలండి. మీకు ఏ సైజులో ఒక లడ్డు కావాలంటే ఆ సైజులో మీరు లడ్డూని చుట్టుకోవచ్చండి. చూడండి, ఇంతేనండి. ఈజీగా ఎంతో రుచిగా హెల్తీగా ఉండే రాగి లడ్డూలు రెడీ అయిపోయాయండి. ఇలాగే అన్ని లడ్డూలని చుట్టుకోవాలండి. ఈ రాగి లడ్డూని డైలీ పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అలాగే ఈ రాగి లడ్డూని మీరు ఎయిర్ కంటైనర్లో పెట్టి ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. అస్సలు పాడవ్వవండి ఇవి ఒక నెల వరకు. తప్పకుండా మీరు కూడా ఈ రాగి లడ్డు రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.